చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి సిలువను గురించిన 7 మాటలు ఎందును బట్టి మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు, ఆయన మాట్లాడిన ప్రతి మాటకు అర్థము ఉంది. సిలువలో పలికిన 7 మాటలు. 7 అనే సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. 7 అనే సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. సంఘాల్లో కావచ్చు, గోత్రాల్లో కావచ్చు, 7 అనేది చాలా ప్రాముఖ్యమైన పదం బైబిల్లో కూడా. కాబట్టి 7వ దినాన ఆదివారం అని, 7వ దినాన పరిశుద్ధంగా పరిచాడని, ఏమండి అలా దాని గురించి గొప్ప మాటలు మరి బైబిల్లో ఉన్నాయి. కానీ మీరందరూ కూడా చదివి వర్ణించారు. కానీ ప్రియులారా, అసలు ఆయన ఎందుకు మరణించాడు అని రిఫరెన్స్లు 2-3 చూసుకొని వాక్యం ముగిద్దాం. ఎందుకంటే మీరు చదివారు, దేవుడు చక్కగా మీ ద్వారా ఆయన ఏ రీతికైతే శ్రమ పడ్డాడు, ఏ రీతికైతే దప్పికొన్నాడు, ఏ రీతిగా సమాప్తం అన్నాడు, ఏ రీతికైతే క్షమించాడో, ఏ రీతికైతే నా దేవుడు నన్ను విడిచాడని అలాగా మీరందరూ వర్ణించి చెప్పారో చక్కగా, నేను దాన్ని బట్టి నేను లోపలికి వెళ్ళను. ఎందుకంటే మీరు చెప్పారు బాగా, దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు, మంచిది. కాబట్టి ఆయన ఎందుకు మరణించాడు అని 2 మాటలు ఈ సిలువ రోజున, ఈ గుడ్ ఫ్రైడే రోజున మనము ఈ మాటను ధ్యానం చేసుకుని వాక్యం ముగిద్దాం. గంటల తరబడి ఏం కాదు, కొద్ది నిమిషాలే, 10-15 నిమిషాల్లో మన వాక్యాన్ని ముగించుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా వినండి. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఆయన ఎందుకు సిలువలో మరణించాడు అని 2-3 విషయాలు వాక్య భాగము నుంచి తెలుసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు ప్రభ సంఘ బిడ్డలందరూ కూడా నీ పక్షాన్ని నిలబెట్టుకొని, ఇదిగో నా తండ్రి చక్కగా నీ మాటలు ప్రభ సిలువలో పలికిన నీ 7 మాటలు నా తండ్రి బిడ్డలో చదివి వర్ణించి ఉన్నారయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే నీ దాసు నేను ప్రభ నీ సిలువ దినమును గురించి నా తండ్రి నీ బిడ్డలకు చెప్పుచుండగా నీ ఆత్మను నా నోట ఉంచి దేవ కావాల్సిన ఆత్మీయ ఆహారం మా అందరికి అనుగ్రహించి, లైవ్లో వీక్షించిన బిడ్డలకు కానీ, ఇక్కడ కూడా వచ్చిన బిడ్డలకు కానీ, ఆ స్థలాలకు కూడా వచ్చిన బిడ్డలందరికీ ప్రభా నీ మాటలు వినగల చెవులు, గ్రహించగల మనసులు దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తే, యేసు ప్రభు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు చెప్పండి. యేసు ప్రభు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు చెప్పండి. ఎందుకు వేయబడ్డాడు సిలువ? ఆయన సిలువ వేయబడత కారణం ఏంటి? అసలు సిలువ వేసింది ఎవరు చెప్పండి. సిలువ వేసింది ఎవరు? నేను కాదన్నట్టు చూస్తున్నారు. గట్టిగా చెప్పండి. మనమేనా? ఎస్, మనమే ఆయన ఏం చేసాం? నేను అనుకుంటా ప్రియులారా, ఈ రోజుల్లో ఒక్కసారి మనిషి మోసం చేస్తే జీవితాంతం ఆ మనిషిని పలకలేరు. ఇంకోటి ఏంటంటే చూసినప్పుడల్లా మొహాలు తిప్పుకుంటాం. అబ్బో వీడు వస్తున్నాడంటేనే నువ్వు వేరే రూట్ వెతుక్కుంటావు. ఒక్కసారి మోసం చేస్తే, ఎందుకంటే నేను ఇంతలా నమ్మితే నువ్వు నన్ను ఇంతగా మోసం చేస్తావు అనుకోలేదని ఈనాడు స్నేహాల్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, రక్త సంబంధుల మధ్య కావచ్చు, తోబుట్టుల మధ్య కావచ్చు, మోసం కానీ చేస్తే మనసులో గాయము ఎనీ టైం ఉంటానే ఉండిద్ది. ఒకవేళ వాళ్ళు రాజీకి వచ్చి క్షమాపణ అడిగినా కానీ ఆ గిలు మాత్రం పోయిద్దండి. మనిషి కనపడినప్పుడల్లా ఆ గిలు వస్తానే ఉన్నాను. ఎందుకన్నాడు ఆ టైంలో వాడు క్షమించాడన్నా కానీ పరిపూర్ణంగా మాత్రము రాదు, క్షమించలేం మనం. కానీ క్షమాపణ ఎలా ఉండాలో అని చెప్పాల్సిన గుర్తు ఎవరైనా ఉన్నారంటే అది దేవాతి దేవుడే. దేవునికి స్తోత్రం. ఏమండి, నేను అనుకున్నా మొదటి మాట పలికారు చూసారా? తండ్రి సిలువలో యేసుప్రభు వారు మొట్టమాట ఏం మాట అది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదని యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్న మాట అది. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికే తెలియదు. ఏమండి, చేసేవాడికి తెలియదా? నువ్వు ఎవరన్నా సిలువ వేస్తున్నావు నీకు తెలియదా? చెప్పు, నీకు తెలియదా? సిలువ వేస్తుంది నిజమైన లోకరక్షకుడు నీకు తెలియదా? తెలుసు. కానీ ఆయన బిడ్డలని దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నా చూసి, ఎంత తప్పు చేసినా, నువ్వు ఆయన ఎంత ఇబ్బంది పరిచినా, ఎంత శోధన చేసినా, ఏమంటే నోటి మాట ద్వారా ఆయన ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు అవమానించినా, నా బిడ్డ ఏం చేయలేదు నాన్న,
నేనే అనేసి ఒక తప్పును మీద వేసుకుంటున్నాడు. ఏమంటే చేయని తప్పును ఏం చేస్తున్నాడు? మీద. ఈ రోజులు ఎవరున్నారు చేయని నేరానికి? ఏమండి, మనం పాటల రూపంలో పాడతాం మన బాధని. చేయని నేరములంట కట్టిన చేత కాని వాడనని చీదరించిన, చేయని నేరములంట కట్టిన చేత కాని వాడనని చీదరించిన, చీకు చింతలు నన్ను చుట్టిన చెల్లిమే చితికి నన్ను చేర్చిన, చెల్లిమే చితికి నన్ను చేర్చిన, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు తన బాధ మనిషి యేసుప్రభు వారు కాదు, అక్కడ చేయని నేరాలు అంటగడితే చేత కానివాడినని నన్ను నిందిస్తే చేదరిస్తే నీవే దిక్కు, నీవే నిన్నే నమ్ముకున్నాను భక్తుడు అంటున్నాడు. కానీ ఇక్కడ చేయని నేరాలు కూడా, చేయని పాపం కూడా ఎవరు అనుభవించారట? దేవుడు అనుభవించాడు. నేను అనుకుంటానండి, ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఏ రీతిగా వచ్చాడంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని బైబిల్ గ్రంథములు అనేక మాటలు మనం చూస్తాం. మంచిదే. ఏమండి, ఆ మాట మీరు గమనించాలి. ఇక్కడ ఏంటంటే భూమి మీద వచ్చినాక మనం ఏం చేస్తామో, మన వల్ల ఇతను కలిగే పరిణామం ఏంటో ఆయన తెలియకుండా ఉండిద్దా? సర్వంతర్యామి మన దేవుడు. గమనించండి, మన దేవుడు సర్వంతర్యామి. నీవు కూర్చుంటా తెలుసు అన్నాడు, లేచురా తెలుసు అన్నాడు, నీ హృదయములు ఏ ఆలోచన చేస్తున్నావో కూడా తెలుసన్న వాడికి ఈ లోకానికి నేను వచ్చినాక వీళ్ళు నన్ను ఏం చేస్తారో, సిలువ వేస్తారో ఆయనకి తెలుసా తెలియదా? మన దేవుడు ఏమన్నాడు? అల్ఫయు ఓమేగో అయి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆదియు నేనే, అంతమును నేనే, అన్ని ఎరిగిన వాడు, హృదయ రహస్యములు ఎరిగిన వాడు. కానీ ఆయన ఏం జరిగిద్దో కూడా ముందుగానే గ్రహించి కూడా వచ్చాడంటే ఆ ప్రేమ వర్ణించలేనిది. దేవునికి స్తోత్రం. అంటే మన కొరకు స్వయాన తన ప్రాణాన్ని పెడతానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడన్న మాట మీరు విన్నారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను మిమ్మల్ని వెలిగించడానికి వచ్చానని మీరు విన్నారు. అసలు ఆయన ఎందుకు మరణించాడో మనం తెలుసుకోవాలి. ఎందుకు మరణించాడంటే యెషయా ప్రవక్త అంటాడు 53వ అధ్యాయము 5లో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఆయన ఎందుకు గాయపరచబడ్డాడండి? కొరడా దెబ్బల చేత. ఎన్ని దెబ్బల చేత? ఎన్ని దెబ్బల చేత? ఒకటి తక్కువ 40 దెబ్బలు పొందిన దెబ్బల చేత అతను ఏం చేయబడి గాయపరచబడ్డాడు. ఒకటి తక్కువ 30, చెప్పండి 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు ఆయన తిన్నాడు. ఎవరి కొరకు అది చెప్పండి? ఎందుకు మా కొరకు ఆయన చేయాల్సిన పని ఏమొచ్చింది అనుకుంటున్నారేమో. ఆయన కానీ ఆ 2000 సంవత్సరాల క్రితం కానీ అలా చేయకపోతే ఈ రోజు నువ్వు భూమి మీద బతికుండేదానివి కావు. అవునా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఆయన ఆ రోజు చేసిన త్యాగాన్ని బట్టి అపవాదిగాడు ఛాలెంజ్ చేశాడు. ఇంట్లో కానీ ఉప్పు కారాలు లేకపోతే మీ భర్తల మీద ఏ రీతిగా పోరాడతారో అట్లాగే అపవాదిగాడు కూడా ఏం చేశాడంటే, ఎవరైనా పరిశుద్ధమైన పుట్టక పుట్టిన వాడే కానీ ఈ పాపం విడిపించేది ఇంకెవడి వల్ల కాదని ఏలన అవమానం చేస్తుంటే ఆయన తను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి నా బిడ్డలు నా దగ్గర చేరాలి, వాడి దగ్గర చేరేది ఏందని ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ప్రవక్త చెబుతున్నాడు పాత నిబంధన గ్రంథంలో, ఆయన ఎవరిని బట్టి గాయపరచబడతాడయ్యా అంటే మన అతిక్రమములు బట్టి. మన అంటే నీవు నేను మనం అందరం చేసిన అతిక్రమములు బట్టి ఆయన ఏం చేయబడతాడు? గాయపరచబడ్డాడు. ఇప్పుడు మరి దేహం అంతా అయిపోయిందా లేదా? ఎలా దున్నమని అంట నాగలు ఏ రీతిగా అయితే అలా దున్నపడతాయో ఆయన వీపు వెనకాల కూడా ఆ రీతిగా సాల్లాగా చేయబడినాయి అంట. దెబ్బలు 39 కొరడా దెబ్బలు. ఒక్క దెబ్బ మీరు గమనించారో లేదో, సినిమా ది ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసిన అతని వ్యక్తి మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన యేసు ప్రభు కాదు. ఈనాడు చాలా మంది విషయాన్ని గుర్తుంచుకోండి. మనం ఫోటోలో చూసిన వాళ్ళందరూ యేసు ప్రభు అని మాత్రం కాదు. ఇది ఏంటంటే కొందరు కన్నులకి ఈయనంటే యేసుని గుర్తెరడాకే కానీ మన దేవుడు ఆత్మైన దేవుడు. అర్థమవుతుంది ఎందుకంటే ఈ మాట అనంటే ది ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ తీసిన అతను అంటాడు, ఆ యేసు ప్రభు అంత మహానుభావుడు కానీ నేను అంత కాదండి. సినిమా షూటింగ్లు అంటే ఒక్క కొర్ర దెబ్బ తగిలిందంటండి, హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేశారంట. ఆయన చెప్పిన సాక్ష్యం. మరి ఆ కొర్ర దెబ్బ ఎట్లా తట్టుకున్నాడు? ఒక్క దెబ్బ నేను తట్టుకోలేకపోయా.
అది కూడా నార్మల్గా మనిషిని కొట్టారు. ఆయన వెనుక యేసు ప్రభు మీద అంత కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా పెట్టుకొని పరిచయలు సర్దుకలు ఏకం కూడి ఆయన ఏం చేశారు, బలంగా కొట్టే వాళ్ళని ఏర్పాటు చేశారు. బల చిక్కిన వాడిని, ఏమండి మంచి కొట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని, చరము లేసొచ్చేటట్టు కూడా, అది కూడా దానికి ఉన్న పొళ్ళు ఎలాంటివి, చరమాన్ని కూడా చీల్చుకొచ్చేటట్లు అలాంటి పొల్లు ఉన్నాయి దానికి, ఆ కొరడా దెబ్బ. అర్థమవుతుందా? ఆయన మాట అన్నాడు సాక్ష్యంలో, ది ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ తీసిన అతను, ఆ యేసు ప్రభు భరించడానికి నేను భరించేవాడిని కాదండి. వామ్మో, ఇంత దెబ్బ, ఇంత దానికి తట్టుకోవాలి. అప్పటికి వారి సేఫ్టీ వాడతారు. అర్థమవుతుంది? వారి దేహాలు కొట్టినప్పుడు ఆ రక్తం కారడానికి, సినిమా అంటే కొంచెం నటన ఉండేది కదా, అన్ని రీల్ ఏం కాదు కదా, కాబట్టి అక్కడ ఆ వీపుకి తగిలినప్పుడు అతడు బాధపడి మాట చెప్పాడు. దాన్ని బట్టి అర్థం చేసుకుని ఆయన ఎంత మన కొరకు శ్రమ అనుభవించాడో, ఎంత మన బాధ అనుభవించాడో ఒకసారి అర్థం చేసుకుని ఆ పగోడుకు కూడా ఆ బాధ రాకూడదు. అర్థమవుతుందా తల్లి? అందుకని మన అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి నలగగొట్టబడ్డాడు అన్న మాటను మనము వింటున్నాం. తర్వాత ఏమంటున్నాడు? మన దోషములు బట్టి నలగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడేను. దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే, ఒకటి, ఆయన మన అతిక్రమములు బట్టి మరణించాడు. ఎందుకు మరణించాడంటే నీకు నాకు మనందరికి సమాధానము కలగాలని. అక్కడ ఉందా లేదా? సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. మనకు పడాల్సిన శిక్ష ఎవరి మీద పడింది చెప్పండి? ఎవరి మీద పడింది? యేసు ప్రభు వారి మీద శిక్ష పడింది. నా బిడ్డలు తట్టుకోలేరని. కన్నపేగు కదా, ఏమండి? కన్నపేగు కానీ మన కన్న బిడ్డలకు కానీ ఏదైనా గాయం తగిలితే కళ్ళలో నీరు గింగురు మంది తిరిగిపోతాయి. ఆ బాధ నీకు ఆ గాయం నీకు కోసుకునే అవసరంలా, నువ్వు తెగన అవసరంలా. ఆ కళ్ళలో బాధ నీ కూతురు కానీ నీ కొడుకు కానీ ఆ బాధపడుతుంటే తల్లిదండ్రులు ఓచుకోలేక బాధపడుతూ ఉంటారు. అలాగే ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించిన వారం మనం. అర్థమవుతుంది? చెప్పండి, మనం ఎవరు? ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించబడిన వారము మనం. అర్థమవుతుంది? ఆయన స్వాచ్ఛ భాగాలు మనం విలువ పెట్టి మనము కొనబడిన వారం అంటాడు పౌలు. మనం ఎలాంటి వారము? విలువ పెట్టి. ఏ విలువ పెట్టి కొన్నాడు? ధనాన్ని పెట్టి కొన్నాడా యేసు ప్రభు వారు? వెండిని పెట్టి కొన్నాడా నిన్ను? చెప్పండి. వెలగల వస్త్రాలను పెట్టి కొన్నాడా? ఈ సర్వ లోక ప్రపంచాన్ని పెట్టి నిన్ను కొన్నాడా? చెప్పండి. కొనలా. దేన్ని పెట్టి కొన్నాడు? తన స్వరత్వాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ త్యాగం ఎలాంటిదో, ఆ ప్రేమ ఎలాంటిదో నేటి సమాజం గ్రహించాలి. చాలా మంది అనుకుంటున్నాడు, ఏముంది ఒక కర్ర అడ్డకర్రే కదా అనుకుంటున్నారు. అది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ భక్తుడు అంటాడు, 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం అంటాడు. సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం. పోయేవాడికి, రోజు పాత్ర అన్నవాడికి, తన ఇష్టానుసారంగా జీవించేవాడికి సిలువ వార్త ఎలా ఉండిద్దయ్యా అంటే ఎలా ఉండిద్ది చెప్పండి? ఎలా ఉండిద్దట? వెర్రితనంగా ఉండిద్ది. చాలా మంది కూడా యేసు ప్రభుని గురించి వెర్రిగా మాట్లాడుతూ ఉంటారు. అయినా మనం బాధపడిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లోనే ఉంది అర్థం. మీరు తొందరపడి ఇంకా యేసు ప్రభుని ఎందుకు తెలుసుకోవట్లేదు, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, యేసుని ఇంత చులకం చేస్తున్నారు, ఏ 103 మేకులు 2 అడ్డకారులే కదని మాట్లాడుతున్నారు అనేసి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిలే చెప్తుంది, నశించిపోయే వారికి సిలువ వార్త ఎలా ఉండిద్దంట? వెర్రితనంగా ఉండదు. కానీ తర్వాత చదవండి ఆ మాట, 1 కొరింథీలు 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, అది వినండి, రక్షించబడే వారికి అది మనము దేవుని శక్తి అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం. గమనించారా తల్లి? ఒకటి ఏంటంట, నశించిపోయే వారికి సిలువను కూర్చున్న వార్త ఎలా ఉండిద్ది? వెర్రితనంగా ఉండిద్ది, ఆటలాటగా ఉండిద్ది, వెక్కసంగా ఉండిద్ది, హేళనగా ఉండిద్ది. ఎవరికి? నశించిపోయే వారికి. నీ స్నేహితుల్లోనే ఉండొచ్చు, కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, ఏది వేరైనా కావచ్చు, మాట్లాడేవారు ఎవరో నీకు తెలుసు. అర్థమవుతుందా? మాట్లాడిస్తున్న వారు ఎవరో మనకు తెలుసు. అయినప్పటికీ మనం ఎగిరి పడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వారు ఎవరయ్యండి? నశించిపోయే వారికే అజ్ఞానంతో మాట్లాడతారు. వారి కొరకు మనం ప్రార్థించాలి తప్ప, ఏమండి, దేశించడం కానీ, వారి మీద పగ సాధించడం కానీ, కక్ష సాధించడం కానీ యేసు ప్రభు మనకు చెప్పలా. యేసు ప్రభు వారు మనకు ఆ విషయాన్ని ఎప్పుడు కూడా నేర్పలా. ఏమని చెప్పాడు? మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పండి. అది ఆయన కలిగిన గుణం. మనము సమాజంలో ఆయన మాదిరిని కనుపరచేవారమే ఉందుదుముగాక. అర్థమవుతుందా ప్రియులారా? అంతేగాని నన్ను కొట్టాడు, నేను కొట్టాను అంటే యేసు ప్రభు వారు ఊరుకున్నాడా? పేతురు గారిని ఊరుకున్నాడా?
పేతురు గారు వెంటనే యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చిన బందిపోటు దొంగల్లో ఏం చేశాడు? ఒకడిని చెవి తెగ నరికాడు. అర్థమవుతుందా? ఏం చేశాడు? చెవి తెగ నరికాడు. ఎవరు అతను? పేతురు గారు. ఎవరి చెవి? ఆ భటుడి పేరు ఉంది, చెప్పండి. ఆ భటుడి పేరు ఉంది మల్కు. ఏంటంట? మల్కు అన్న వ్యక్తిని చెవి తెగ నరికాడు. అప్పుడు పేతురుతో అంటాడు, పేతురు కత్తి చేత పట్టుకున్నవాడు కత్తి దాతనే హతమార్చబడతారు, కత్తి చేతనే హతమార్చబడతారు, కత్తి తీసిన వరలో పెట్టుకొని వెంటనే వెళ్ళిపోయాడా? వెళ్ళలా. ఆ తెగిన చెవిని తీసుకొచ్చి అతికిచ్చాడు. ఏం అతికిచ్చాడు? ఆ గమ్మెంటో చెప్పాయి మోకాలు కూడా అతికించుకున్నవాడు చూస్తున్నారు మీరు. ఆడ ఫెవికిక్కులు అనాబాండ్లు ఫెవికల్ కాదు వాడింది. ఆయన చేతులే అద్భుతం, ఆయన చెంగు పట్టుకుంటేనే అద్భుతం, ఆయన మాట్లాడితేనే అద్భుతం. ఏమంటే విశ్వసిస్తేనే కార్యం జరిగింది. వెంటనే నా చెవు పట్టుకున్నాడు, చెవికి టందింగాల్ని చెవి ఏమైపోయింది? అసలు సృష్టించింది ఆయనకు అసాధ్యం ఏమైనా ఉందండి? గమ్ముల గురించి ఆడుకోబోతున్నారు కానీ తుమ్మ గమ్ము అది వాడితే ఇది వాడితే ఎన్నో రకరకాల గమ్ముల గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఆయన అద్భుతం అలాంటిది. ఆయన కార్యాలు అతి గంభీరమైన కార్యాలు, ఆయన మార్చి కార్యాలు వర్ణించలేం. కానీ ప్రియులారా, నీకు బాగలేదు, ఆయన కాళ్ళ మీద పడ్డావు. అయ్యా నా కొడుకు విలవిల్లాడిపోతున్నాడు అయ్యా, నురుక్కకుండా చచ్చిపోతున్నాడు అయ్యా, నువ్వు చూడయ్యా అంటే పిచ్చి మహారాజు మన దేవుడు ఏం చేశాడు? చూసి రాయ్యా అన్నాడు. అప్పుడు కూడా విశ్వాసం లేదు నీకు, తెలుసా? ఎంతకాలం నీతో ఉంటానంటాడు. అక్కడ ఏమంటాడు? నీ వలన అయితే చెయ్యి అంటాడు. చాలా మంది యేసుప్రభు ఎరిగిన వారు ఈ మాట అంటారు, అన్యులు అనరా ఆ మాట కూడా. నీ వలన అయితే చెయ్యి, యేసుప్రభు నీ వలన అయితే అన్న కాడికి నువ్వు రావటం ఎందుకు? నీళ్ళు విశ్వాసం లేని కాడికి నువ్వు ఎన్ని స్థలాలకు వెళ్ళినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని యాత్రలు మునిగినా కానీ నీలో బతుకు మాత్రం మారదు. అందుకే ఎంతకాలం ఉండాలని ప్రభు అక్కడ బాధపడిన సందర్భం ఉండిద్ది. అయినప్పుడు కూడా ఆయన నా ఎద్దుకు తీసుకురండి, ఎంతకాలం అయింది, వీడికి ఎప్పుడు ఈ బలహీనతని అడిగి వెంటనే వాడిని దేవుడు ముట్టి బాగు చేశాడు. బాగుంది, ఓకే. గుడ్డి వారికి కళ్ళు, వాడి లోకాన్ని చూడలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వారికి చూపునిచ్చాడు, వారు చూశారు, మంచిది. కుంటివాడున్నాడు, నడవలేకపోతున్నాడు, వాడికి దేవుడు ఏమిచ్చాడు? నడకనిచ్చాడు, వాడు మంచిగా పోతున్నాడు. పక్షవాయం కలిగిన వాడు ఉన్నాడు, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన వారు అందరూ తోసేశారు. అయినా ప్రభువు వచ్చి ఏం చేశాడు? అతన్ని లేపి తన పరుపు తను ఎత్తుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన బాగున్నాడు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా యేసు ప్రభువారు చేసిన అద్భుతమైన కార్యాలే బైబిల్లో. ఇంతమంది కార్యాలు చూసి సిలువేసేటప్పుడు ఆయన మా దేవుడండి, మేము కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మాకు రోగాలు నయ్యాలు మాత్రం కాలేదు, ఈయన మాటలో మహిమ ఉంది, చేతలో మహిమ ఉంది, ఆయన విడిపించండి అని అన్నారండి ఎవరైనా సిలువ రోజున? ఎట్టంటే అంత బ్యాచ్ 500 చెక్కిస్తే మాటను కూడా మార్చేస్తారు. అంతే చేస్తుంటారు బహుశా ఆ రోజు మన పితరులందరూ కూడా, అధికారులందరూ కూడా. మీరు ఎవరిని కోరుకోవాలి? సాయశక్తుల ప్రకారం విడిపించాలని పొంతు పిలాతు కోరుకున్నాడు. పొంతు పిలాతు గారు కోరుకున్నాడు ఎవరిని విడిపించాలని? యేసు ప్రభువుని విడిపించాలని. ఎందుకని? ఆయనలో ఏం కానరాలేదన్నాడు, ఏ దోషమును కానరాలేదు, ఏ తప్పు కానరాలేదు. ఇక్కడ మీరు చదవబడిన మాట యెషయా గ్రంథంలో కూడా దోషాలు మన పాపములు భరించేడే కానీ ఆయన మాత్రం దోషము చేయలేదు, ఏ పాపమును రుస్తు అన్నమాట అన్నాడండి యేసు ప్రభువారు. ఈ మాట కొన్ని చరిత్ర పుస్తకాల్లో కూడా కొందరు మన ప్రభుత్వాన్ని పాలిస్తున్న ఇప్పుడు అధికారులు కూడా మాట్లాడతారు, ఆయనలాగా రుస్తు అన్నమాట ఎవరు పలకలేదు అని. ఏమని? నాలో తప్పు ఉంటే, నాలో పాపం ఉంటే మీలో ఎవరైనా చూపించండి ఛాలెంజ్ చేసిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువారే. హల్లెలూయా! చెప్పలు కూడా దేవుని నామమున ఒకసారి మహింపరుద్దాం. హల్లెలూయా! ఏకైక దేవుడు. మీరు ఎన్ని వేదాలైనా తిరగేసుకోండి, ఎన్ని చరిత్రలైనా తిరగేసుకోండి, ఎన్ని ఉపచరిత్రలైనా తిరగేయండి, ఏకైక మాట రుస్తు అన్నమాట నాలో తప్పుంటే చూపించండి అని ఏ ఒక్కరు కూడా అనలా. ఆయన మాత్రం అంటే ఆయనలో లేదు కాబట్టి అన్నాడు. ఉంటే అంటావు, నువ్వు అంటావు, నేను అంటావు అనలేంగా, లేదు కాబట్టి అన్నాడు. అయినా కూడా ఆయన నిశ్చయముగా మన బాధలను భరించను, మన వ్యసనములను భరించనని 53వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి మీరు చదువుకుంటుంటే చాలా అద్భుతమైన మాట ఉండేది ప్రియులారా. అర్థమవుతుందా? సాయశక్తుల ప్రకారం విడిపించాలని చూశాడు పొంతు పిలాతు కూడా. అప్పుడు అడుగుతాడు, మీరు ఎవరిని సిలువేయమంటారు? ఇక్కడ బందిపోటు దొంగ ఉన్నాడు, ఎవరతను చెప్పండి, ఎవరతను? బరబ్బా. బరబ్బాని విడుదల చేతునా లేక యేసుని విడుదల చేతునా అంటే మీరేమంటున్నారు? ఇప్పుడు మీరు కూడా బరబ్బానే అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నారా?
అక్కడ అన్నారని అన్నారు, కానీ ఆ టైంలో నేనుంటే మాత్రం యేసుప్రభు రక్షించుకునేది ఆయన అంటావా? లేదు లేదు, కాలాన్ని బట్టి మనిషి మార్పు చెందుతాడు. మనిషి ఓసరవెల్లి లాంటోడు. అవసరానికి ఆయన ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అవసరం తీరిన తర్వాత ఆయనతోనే ఆడుకుంటారండి. నేను నమ్మాను అంటాడు, పక్క పొంగల్ 30 వెండి నాణ్యాలకు కానీ అమ్మేసుకునేలా యోధేశ్వరియతో అలాంటి వారు లేరండి. అప్పట్లో చేశారంటే అర్థం ఉంది, ఇప్పట్లో కూడా చేస్తున్నారంటే అర్థం ఉందా? అప్పుడు నాగరికత లేదు, గుడ్డెత్తు చేయబట్టి నమ్మారు, విశ్వసించారు. కానీ ఈ రోజుల్లో అంతా తెలిసే నీకు వాక్యం అయినా కానీ నువ్వు అమ్మేస్తున్నావు లేదా? అర్థం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు అంటే నీ కోసమే. చెప్పు, ఎవరి కోసము? నీ కోసం, మనందరి కోసం. అక్కడ కూడా ఆయన ఏ తీర్పు పొందాడు సిలువలో కూడా అంటే ప్రియులారా, 53వ అధ్యాయము 8వ వచనం యెషయాలో ఉండిద్ది. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను కదా అని ప్రవచన గ్రంథమైన పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట పలికించబడింది. అది కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు నెరవేర్పు జరిగించడము జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడంటే చెప్పండి, ఎందుకు సిలువ వేయబడ్డాడు? మన అతిక్రమములు బట్టి, మన దోషములు బట్టి, మన పాపములు బట్టి మరణించాడని యెషయా ప్రవక్త ద్వారా మరి మనం తెలుసుకున్నాం. రెండవ మాట 1 కొరింథీయులు 1:18లో కొందరికి సిలువ ఎలా ఉండిద్ది అంటే వెర్రితనంగా ఉండిద్ది. వాళ్ళకి వెర్రితనంగా ఎందుకు ఉందయ్యా అంటే వాళ్ళు నశించబోడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అలాంటి వారి కొరకు మనం ప్రార్థించాలి తప్ప ఎగిరెగిరి పడకూడదు. అప్పుడు అర్థం ఉండదు, నువ్వు యేసు బిడ్డవు కాదు, నువ్వు సైతాన్ని బిడ్డవవుతావు. కాబట్టి ఎవరైనా ఆయన నామాన్ని హింసిస్తే, ఎవరైనా నామాన్ని తునీకరించి మాట్లాడితే వారి నిమిత్తం మనం ప్రార్థించాలి తప్ప మనం ఎగిరెగిరి పడి చేయకూడదని ప్రభువు ఈ మాట చెప్పాడు. అందుకే తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని మొదటి మాట పలకడం మీరు విన్నారు. రెండవది ఏమాట? పరదేశులో నిత్యముగా నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని దొంగకు దేవుడు హామీ ఇచ్చిన మాట మీరు విన్నారు. మూడవ మాట ఏంటి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగింతల కార్యక్రమాన్ని అప్పగించాడు అక్కడ. నాలుగవది ఏంటి? ఏలి ఏలి లాభా సబత్ కానీ నా దేవా దాని అర్థం ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు ఎలా చేయి విడిచితవని తండ్రికి కుమారుడుకున్న బంధాన్ని ఆడ తెలియపరిచాడు. ఐదవ మాట, అమ్మా దప్పికొనుచున్నాను అని ఆయన దాహం కొనున్నాడు. చనిపోయేటప్పుడు కూడా ఇంకా దాహం. ఏ దాహం? ఆత్మల దాహం. ఈనాడు దాహం గురించి పోతే పదవి దాహాలు ఉన్నాయి, ఏమండి శరీర దాహాలు ఉన్నాయి, ఏమన్నా ధనం దాహం ఉంది. అర్థమవుతుందా? అనేకమైన వగైరా విషయాలన్నీ కూడా ఆ పదవి వ్యామోహం కలిగిన దాహాలు, ఆశించాలని దాహాలు అనేక రకాలు ఉన్నవి. కానీ ఆయన దాహం ఏంటో తెలుసా? ఇంకా ఆత్మలను రక్షించాలి అని. కానీ మనుషులన్న వారు ఏం చేశారు? చేదు చెరకను ఇచ్చారు. ఆయన కానీ నోరు తెరిస్తే అక్కడ ప్రళయం రాదా? వస్తే అందరు కొట్టుకు పోరా? ఎందుకండి? అవునా కదా? నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో ఈ కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. ఒక్క మాటైనా కూడా పలకలేదు, మౌని అయ్యాడు. అర్థమవుతుందా? గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఏ రీతిగా అయితే మౌనంగా ఉండిద్దో అలాగే యేసు ప్రభు వారు కూడా మౌనంగా ఉన్నాడు. ఎవరి కొరకు? అర్థం చేసుకో ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం. ఈరోజు ధనాన్ని చూపించి మోసపోయే ప్రేమలు ఉన్నాయి, కామపు కోరికలు బట్టి మోసపోయే ప్రేమలు ఉన్నాయి. కానీ నీ కొరకు ప్రాణత్యాగం చేసే ప్రేమ ఉందా? ఆ ప్రేమ ఒక్కటే, దేవుని ప్రేమ. ఆయన కల్వరిగిరిలో 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ ప్రపంచంలో కాచిన కన్నీరు సాక్ష్యంగా ఉంది. ఏవండి? అర్థం చేసుకొని ఆయన సిలువకు మనము
పాత్రులుగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. మరి కొలసీ పత్రిక 1:20 కూడా మరి ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఆయన ఎందుకు మరణించాడు, ఆయన మరణించడం గల కారణాలేంటో కొన్ని విషయాలు అక్కడ ఉంటవి. కొలసీ పత్రికలో ఉండేది ఆ మాట, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో ఈ విన్న మాటల ద్వారా, ఈ సిలువ సందేశము ద్వారా మీరందరూ మన బ్రతుకులు, మన పాపములన్నీ విడిచిపెట్టి ఆయన రక్తము చేత మనము కడగబడేవారుగా ప్రభు మనను చేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి. పరిశుద్ధుడా, ఘనమైన రాజా, నీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగో నీ బిడలు నా తండ్రి, సంఘ బిడలందరూ నిలబెట్టుకొని నువ్వు పలికిన 7 మాటలు నా తండ్రి బిడల మాట పలికిచ్చావు. ఇదిగో దాన్ని వివరించడానికి కొద్ది నిమిషాలు నాకు అవకాశం ఇచ్చావయ్యా. నేను మాట్లాడిన మాటలు తప్పులుంటే దయతో నన్ను క్షమించండి. ఇదిగో నీకు మాత్రమే ఘనత రావాలి ప్రభువా. ఈ సిలువ దినా నశించిపోయే వారికి నీ సిలువ వార్త వెర్రితనమన్నావు. అలాంటి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాంటి వారిని ప్రభు మీ వైపు త్రిప్పండి, మార్చమని అడుగుతున్నాము తండ్రి. అలాగే ఈ సన్నిధిగా చేరి కూడా వచ్చిన బిడ్డలందరూ కూడా నీ సిలువ దినమున నా తండ్రి, ఇదిగో ప్రభా ఎందుకు మరణించావు, అలా చేయాల్సిన అవసరం ఏంటని కొన్ని విషయాలు 2-3 విషయాలు మాతో మాట్లాడు. కాబట్టి వాటిని బట్టి మేము సరి చేసుకునే కృపను మా అందరికి మీరు దయచేసి విన్న మాటలు వ్యర్థంగా పోకుండా నాయన మా హృదయంలో భద్రపరచుకొని నిన్ను బట్టి నా తండ్రి నీ వాక్యాన్ని బట్టి నడిచే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని క్రీస్తు నా పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి కొందనాలమ్మా, అందరికి కొందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క దాసుల ద్వారా మనం మంచి వర్తమానాన్ని విన్నాం. ఎందుకంటే ప్రభు మన కొరకు ఆయన చనిపోయి, ఎవరు ఎందుకు చనిపోయాడంటే మన పాప నిమిత్తమే, మన అవిధేయతల నిమిత్తమే మన ఎన్ని కూడా ఆయన భుజం మీద వేసుకొని ఆయన నీ కొరకు నా కొరకు మనందరూ కూడా ఈ లోకాన్ని ఈ లోకములో నశించిపోకుండా రక్షించడానికి ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క దాసుల ద్వారా మంచి వర్తమానమైన చివరగా ఒక పడుకొని ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం ప్రార్థన. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతలు భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగసింది.
నశించిన జనానికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి.